స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. నాకు బ్రహ్మరథం పట్టి మధ్యలో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చి పరోక్ష ఎన్నికలు కావడం వల్ల ఎవరికి వారుగా రాలేకపోయారు. ఆ రోజుల్లో ప్రత్యక్ష ఎలక్షన్లో సర్పంచ్గా నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీ, అసలు ఊహించిన మెజార్టీ ఇచ్చి మీరందరూ నన్ను గెలిపించి ఒక రైతు బిడ్డని ఆ చైర్మన్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చోబెట్టడం అంటే అది మీ అందరూ ఇచ్చిన గౌరవం. నేను ఖాళీగా లేను. ఆ రోజు చైర్మన్ ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజునే ఇక్కడ ఎప్పుడూ అబ్బాయి గారు వేసిన పైప్ లైన్ ఉండే ఆ ధనామోదరి మన సావిత్రమోదరి నా ప్రాణం తీసేది. అయ్యా నీళ్ళు రావట్లే అంటే ఆ పైపులు మొత్తం ఊడపీకి పీయూసీ పైపులు వేసిన, ఎప్పుడో సిమెంట్ పైపులు అన్నీ తీపిచ్చి పీయూసీ పైపులు వేసి పంపు నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేసిన. మా ఇంటి దగ్గర మా నాన్నగారి పేరుతో ఒక మినీ వాటర్ సప్లై స్కీమ్ పెట్టించి ఆ నీళ్ళు ఇక్కడ దాకా పారించిన. మీరంటే అంత అభిమానం కాబట్టి మీ ప్రేమ అభిమానాలు ఇప్పుడు ఉండాలి. మీ ఇళ్లలో కరెంటు మీటర్లు కూడా ఆ రోజుల్లో కష్టంగా ఉండే, అలాంటిది అందరికి కూడా కరెంటు మీటర్లు కూడా ఇప్పించా. మనం ఒక్కసారి మన మనసులో పడితే డెవలప్మెంటు, దీని ఇంట్లో కూర్చొని డెవలప్మెంట్ చేసే మెంటాలిటీ నాది. ఖాళీగా ఉండను, అదృష్టంగా భావిస్తున్నా. ఈ వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేయాలని, మీరందరూ కూడా పెద్ద మనసుతోటి, ప్రేమతోటి, అభిమానంతోటి నన్ను అత్యధిక మేళతో గెలిపించాలని కోరుతున్నాను. 35వ వార్డు తరఫున మా వార్డుకి ఇచ్చేస్తున్న పారా సత్యవతి గారికి ధన్యవాదాలు. ఇక్కడికి కులాలు, అన్ని కులాలు ఉంటాయి. ఇక్కడ కోదాడ గడ్డ ఇది. ఈ ఏరియాలో అన్ని రకాల కులాలు ఉంటాయండి. అన్ని రకాల కులాలకి అండదండగా ఉండేది పారా సీతయ్య గారు. పారా సీతయ్య గారు అంటే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అండి. ఆయనకి రాక అవకాశం వచ్చిందండి మన వార్డు నుంచి చైర్మన్ క్యాండిడేట్గా పారా సత్యవతి గారిని మన వాటికి పంపించారు. అదే బాధ్యతగా మనం క్యాండిడేట్గా భావించి ఆమెని దగ్గరుండి గెలిపించుకోవాలి. 35 వార్డులలో ఏ వార్డు లేని మెజార్టీ మా 35 వార్డు నుంచి తెప్పించుకుంటామని మేము ఘంటాపదంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా చైర్మన్ క్యాండిడేట్గా, బీసీ క్యాండిడేట్గా మా సత్యవతి గారిని చైర్మన్ కుర్చీలో కూర్చోబెడతాను. మా వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి దగ్గరికి వెళ్ళి మా బీసీ బిడ్డగా ఆమెకి చైర్మన్ క్యాండిడేట్ ఇవ్వాలని మీ అందరం అక్కడ కూర్చుంటాం. ఆమెను చైర్మన్లో కూర్చోబెట్టేదాకా మేము వదలం. నాకు అవకాశం ఇచ్చినందుకు మా వార్డు తరఫున ధన్యవాదాలు. చెందిన పారా సత్యావతి గారు మీ ముందుకు వస్తున్నారు. మీరు ఆదరించి గెలిపించాలని మనవి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు బ్రహ్మాండమైన నాయకత్వం మనం పనిచేస్తున్నాం. మనకు రేషన్ కార్డులు మనం ఇచ్చాం, సన్న బియ్యం మనం ఇచ్చాం, మహిళలకు ఉచిత బస్సు మనం ప్రకటించాం, ఉచిత కరెంటు కూడా మనం ఇస్తున్నాం. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. ఉత్తమ్ రెడ్డి గారు మనకి గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, మంత్రిగా ఉన్నారు. ప్రజలకు ఏ అవసరాలున్నా ఉన్నా చేపించేటట్లు ముందు కీలకంగా ఉంటా. ఏ సమస్య అయినా నేను వారి నాయకత్వంలో, ఉత్తమ్ గారు, పద్మావతి గారి నాయకత్వంలో దగ్గరుండి బాధ్యత తీసుకొని పరిష్కరించడంలో ముందుంటారని చెప్పి తెలియపరుస్తూ తప్పకుండా గెలిపించాలి. నాకు కోదాడ మొత్తం మీద 35వ వార్డు చాలా ఇష్టం. గతంలో నీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా కాబట్టి నాకు ఇక్కడికి వచ్చే హక్కు ఉంది. అందులో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నా వాళ్ళు. అది నన్ను చూసి రాగానే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. నిజంగా లీడర్లు ఓటర్స్ కడిగిపోతారు, కానీ నా దగ్గరికి ఓటర్స్ వచ్చి రా మామయ్య, రా తాతయ్య, రా బాబాయ్ అంటుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇంత ప్రేమ ఆప్యాయత సంపాదించుకున్నా అని, డబ్బులు పోగొట్టుకున్నా ప్రేమ సంపాదించుకున్నా చాలు నాకు. 35వ వార్డు నుంచి 35వ వార్డుని పోటీ చేస్తున్నాను. మీరందరూ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే నాయకత్వంలో, ఉత్తర్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు నాయకత్వంలో ఈ అవకాశం ఇచ్చారు. ఈ 35వ వార్డులో మీరందరూ ఓటు వేసి సహకరించి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.